ఎన్పిఎల్ ట్రైనింగ్, ఎన్పిఎల్లో తర్వాత మీకు క్యాడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర. క్యాడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర అండి. సో దీంట్లో ఇప్పుడు మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మా మొత్తం కూర్చొని ఇట్లా మనకి ఆ ర్యాంక్కి అప్పుడు కస్టమ్స్ ఆర్ పోలీస్ రెండు వచ్చేవి. కస్టమ్స్ పీక్లో ఉండింది అప్పుడు. సో దేంట్లో చేరాలి అది ఇది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎవ్రీబడి అడ్వైజ్ పోలీస్ అని చెప్పేసి. కానీ మా అమ్మడితే అక్కడెక్కడ పోతావు ఊరు వదిలేసేసి. సో ఆమె ఒకటే అంటే ఇది అక్కడ పోతే నలుగురికి హెల్ప్ చేయొచ్చు అంటే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అని. ఇక్కడ నలుగురు చేస్తే అక్కడ 40 మందికి చేయొచ్చు. అట్లయితే లేదంటే వద్దు. సో దట్ వాజ్ మై ప్రామిస్ టు మదర్. అచ్చా, అంటే ఆవిడ కండిషన్ పెట్టి పంపించారు. కండిషన్ పెట్టి పంపించారు. రైట్ సార్, మీ ఫస్ట్ పోస్టింగ్ గోండియా. గోండియా అండి. అది కంప్లీట్గా ట్రైబల్ ఏరియా, పక్కా ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా ఛాలెంజ్ వచ్చాయి సార్ ఫస్ట్ వెళ్ళగానే? ట్రాన్స్పోర్టే ఫస్ట్ ప్రాబ్లం అనుకుంటా నాకు తెలుసు. నేను ఫస్ట్ పోస్టింగ్ అప్పుడప్పుడే నక్సలిజం అందులో గోందియా చంద్రపూర్లో పెరుగుతూ ఉండిందండి. గోందియా, చంద్రపూర్, గడ్చిరోలి 3 ప్లేసెస్లో. సో ఆ టైంలో కొత్తగా ఏఎస్పీ ఎవరు వచ్చినా కానీ అక్కడ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దాంట్లో గోందియాలో ఏంటంటే అర్బన్ పోలీసింగ్ ఉంది, రూరల్ పోలీసింగ్ ఉంది అండ్ నక్సల్ పోలీసింగ్ ఉంది. సో నక్సల్ పోలీసింగ్ మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, అనుభవం ఉంది అండ్ ట్రైనింగ్లో అయ్యాము. సో ఫ్రెష్గా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. దాంట్లో ట్విన్ ప్రాంగ్డ్ డెవలప్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెండు ఏదైతే మొత్తం నక్సల్ యాంటీ నక్సల్లో తెలంగాణ కానీ అప్పుడు ఆంధ్ర కానీ మహారాష్ట్ర అందరూ అదే ఫాలో అయ్యారు అండ్ దట్ హ్యాడ్ గ్రేట్ రిజల్ట్స్ అండి ఆ టైం. సార్ గోండియాలో కంప్లీట్గా ట్రైబల్ కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంటుంది సార్. కొంచెం అగ్రెసివ్ కనిపిస్తారు, అటాక్ చేస్తే డైరెక్ట్గా కొట్టడం చాలా చూసారు కేసుల్లో. మీకు అటువంటి ఏమైనా? లేదండి, అక్కడ వాళ్ళు సింపుల్. వాళ్ళు అంటే దెర్ ఇస్ వన్ కండిషన్ అండి, అప్పుడు ఎక్స్ప్లాయిట్ కూడా చాలా చేసేవాళ్ళు వాళ్ళని. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ నాకు ప్రైసెస్ జ్ఞాపకం లేవు. బట్ ఇప్పుడు నక్సల్స్ వచ్చే ముందు 25 పైసలు ఉన్న కట్టని, తేందుపత్త కట్టని నక్సల్స్ వచ్చిన తర్వాత ₹25 చేశారు వాళ్ళు. సో అంతా ఎక్స్ప్లాయిటేషన్ ఉండింది. ఎక్స్ప్లాయిటేషన్ వల్ల వాళ్ళతో నక్సలిజంతో అప్పుడు ఇంప్రెస్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో, సో దే ఇనీషియల్గా ఒక ఫేజ్లో అటు నక్సల్స్ ఇటు గవర్నమెంట్ అనే డైలమాలో ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత నౌ దే చేంజ్ కంప్లీట్లీ. సార్ అక్కడ మరాఠీ ప్లస్ గోండియా రెండు కూడా ఉంటాయి కదా? మరాఠీ ప్లస్ గోండి ఉంటుందండి. బట్ మేము మరాఠీ మనకు ఒక ఉపయోగం ఏముండిందంటే లిపి దేవనాగరి లిపి, హిందీ వస్తే అది రాయొచ్చు. రెండవది ఏంటంటే మరాఠీలో చాలా వరకు సంస్కృత శబ్దాలు ఉంటాయండి, తెలుగులో మనకు ఉంటాయి కాబట్టి అది కొంచెం నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది మాకు. అది అట్లా ఆ విధంగా. కషాల అంటే ఎందుకు. ఓకే సార్, అక్కడ ఫుడ్ ప్రాబ్లం రాలేదా మీకు? ఫుడ్ ఏం ప్రాబ్లం లేదండి. మరాఠీ వాళ్ళు జనరల్లీ మన ఫుడ్ లానే ఉంటుందండి, ఎక్సెప్ట్ మన పల్లి ఎక్కువ వాడతారు వాళ్ళు. అదర్వైజ్ మనలానే ఉంటుందండి, మసాలా తక్కువ ఉంటుంది వాళ్ళు. సార్ గోండియాలో ఫస్ట్ పోస్టింగ్లో మీకు బాగా మెమరబుల్ కేసు ఏమైనా? మెమరబుల్ కేసు ఏంటంటే మేము అప్పుడు ఇంటీరియర్ ప్లేసెస్లో వెళ్ళి మెడికల్ క్యాంప్స్ చేసేవాళ్ళం. మా మిస్సెస్ డాక్టర్ ఉంటే, సో మాకు ఆదివారం సెలవు అనే కాన్సెప్ట్ లేదు మైండ్లో. అప్పుడు పనిచేయడం అంతే ప్యాషన్ ఉంది కాబట్టి. సో ప్రతి ఆదివారం ఉదయం కాగానే యంగ్ డాక్టర్స్ టీము మా మిస్సెస్ని తీసుకుని ఊర్లలో పోయేసి వెళ్ళేవాళ్ళం. సో ఓ రోజు వాళ్ళు అన్నారు, అరే నక్సల్స్ మాకు ఇప్పుడు డ్రౌట్ ఉంది, సీడ్స్ కావాలి, సీడ్స్ తెచ్చిస్తున్నానని. సో మేము వచ్చి అట్లనే సీడ్స్ మనం ఎందుకు ఇవ్వకూడదని. సో నేను అక్కడ రైస్ మిల్లర్స్ ఎక్కువ అండి గోందియాలో. రైస్ మిల్లర్స్ని అడిగాను, సీడ్స్ మీరు ఇవ్వగలరా అని. సార్ మీరు ఏం అడిగారు, మీరు అడిగారు, అది ప్రజల కోసం అడిగారు, మేము చేస్తామని అన్నారు. 1 వారం అయింది, 2 వారాలు అయింది, వాళ్ళు రావట్లేదు. ఏమైందని. సో 2 వారాలకి అడిగాను, ఏమైందా బాబు, ఇంకా లేట్ అయితే అవసరమే ఉండదు మాకు అని చెప్పేసి. సార్ అట్లా కాదు, మీరు ఇస్తున్నారు, అది హానెస్ట్ సీడ్స్ ఇవ్వాలి, ఏదో మేము వడ్లు తెచ్చి ఇచ్చేస్తే సరిపోదు, అందుకని దానికి కలెక్ట్ చేస్తూ ఉన్నాము, వీ విల్ గివ్ ఇన్ యూ 2 days. సో 2 రోజులు అవి వాళ్ళు తెచ్చి ఇచ్చారు, వాళ్ళకి పంచాము అవన్నీ. సో మెడికల్ క్యాంప్స్ దీనివల్ల దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. అండ్ వచ్చేసేసి నక్సలైట్ ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళ లొకేషన్స్ అవి ఇవి అన్నీ అప్పుడు చెప్పారండి. సో ద ఇంప్రెషన్, దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్. పబ్లిక్లో ట్రస్ట్ తీసుకోవడానికి పోలీస్ చేసిన ఎఫర్ట్స్ సిన్సియర్గా వచ్చాయి, అదొకటి. రెండవది మన బిజినెస్ మెన్ కూడా రియాక్ట్ అయ్యే వే ఎట్లుంటుందండి. మనం అంటే ఆనెస్టీ ఆఫ్ పర్పస్ హ్యాస్ ఆల్వేస్ పాజిటివ్ రియాక్షన్. సో అండ్ దట్ క్యారీడ్ త్రూ అవుట్ ద క్యారియర్ అండి. ఎక్కడున్నా కానీ మనం ఇంటెన్షన్ ప్యూర్ అయితే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్. సార్ మీ థాట్ మంచి ఆబ్జెక్టివ్ బాగుంది, కానీ మీరు చేస్తున్న పని ఆల్రెడీ నక్సల్ చేసేవారు, వాళ్ళు ఏమైనా మీకు థ్రెట్ ఇచ్చారా, మా పని మీరేం చేస్తున్నారు?
ఎందుకంటే మీరు వాళ్ళ గ్యాప్ తీసుకొస్తున్నారు గోండియాస్కి నక్సల్స్కి. థ్రెట్స్ ఫ్రమ్ క్రిమినల్స్, నక్సల్స్, మాఫియా, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ అండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జాబ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ నీడ్ టు బి డిస్కస్డ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జాబ్. ఓకే, గోండియా తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఉంది. గోండియా తర్వాత ఇంకొకటి వాళ్ళు మాలేగావ్ అని ఉండిందండి. మాలేగావ్ ఈజ్ లైక్ మనం ఇప్పుడు 80s లో మీకు హైదరాబాద్ సిటీ జ్ఞాపకం ఉంటే మన దగ్గర ఎప్పుడు ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రైట్స్ అయినా ఒక సంవత్సరం, ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కర్ఫ్యూ. సో అప్పుడు ఆ టైంలో హైదరాబాదు తర్వాత మాలేగావ్, భివండి ఇవి దేశంలో ఫేమస్ అండి ఈ కమ్యూనల్ రైట్స్ కోసం. 1 నెల 2 నెలలు ఉంటాయి వచ్చాయి అంటే ఘోరంగా. సో మాలేగావ్ ఈజ్ ఒక 5-6 లక్షల పాపులేషన్ ఉంటే 70% ఈజ్ ముస్లిం పాపులేషన్. కమ్యూనల్ వెరీ 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 యాక్టివ్ దాంట్లో. సో అది నేను రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ టైంలో నేను అక్కడ పోస్ట్ చేశాను. అక్కడ పోస్ట్ చేశారు. సో దట్ వాజ్ ఛాలెంజింగ్ అసైన్మెంట్. సో ఒకరిద్దరికి పోస్టింగ్ చేస్తారని చెప్పగానే కూడా వాళ్ళు పోయి క్యాన్సిల్ చేయించుకున్నారు. సో ఐ వాజ్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ దట్ అసైన్మెంట్. అంటే అక్కడ ఛాలెంజ్ వచ్చిందండి మీరు చెప్తారు. ఛాలెంజ్ అంటే కమ్యూనల్ అండి. కమ్యూనల్ తో ఎటు పోతుందో తెలియదు. ఏదైనా రైట్స్ అయ్యాయంటే 1 నెల 2 నెలలు ఉంటాయి. తర్వాత బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి అజిటేషన్ టైంలో దేశమంతా హిందూ ముస్లిం కమ్యూనల్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది, హేట్రెడ్ ఫీలింగ్ అప్పుడు. సో ఆ టైంలో ఇట్ వాజ్ ఛాలెంజ్. అది మనమే రోజు మేము ఉదయం లేవగానే రోడ్డు మీదే ఉండేది. ఈవెన్ ఇంటికి ఒక ఫర్లాంగ్ దూరం పోయినా కానీ మేము డబ్బా తీసుకొని పోయేది, ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి ఆ విధంగా ఉండేది. కానీ ఆ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేశారండి? చాలా ఛాలెంజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. లేదు, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అంటే దాంట్లో కమ్యూనల్ దాంట్లో అదే అండి, సేమ్ హానెస్టీ ఆఫ్ పర్పస్ పబ్లిక్కి చూపించడం. దట్ వాజ్ అ కాన్సెప్ట్ ఐ డిడ్ అండి ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తర్వాత. సో ఎవ్రీ డే వీ వుడ్ గో, వాళ్ళతో కూర్చొని పబ్లిక్తో ఛాయ్ తాగడము, హానెస్ట్ డిఫికల్టీస్ ఉంటే దూరం చేయడము, అట్లా చేస్తుంటే 2 కమ్యూనిటీలు ఫర్ గవర్నమెంట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. సో దట్ వే వీ వర్ డూయింగ్. సో దాని రిజల్ట్ ఒకటి ఇన్సిడెంట్ చెప్పాలండి మీకు. ఇప్పుడు 6th December ఇది అయిపోయింది, బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ అయిందండి. 6th బాంబేలో స్టార్ట్ అయిపోయాయి, బట్ మాలేగావ్ వెంట్ పీస్ఫుల్లీ. 7th వెంట్ పీస్ఫుల్లీ. 8th రోజు బంద్ ఇచ్చారండి, బంద్ కాల్ ఇచ్చారు. బంద్ అయింది. సో అందరు వేరే 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 ప్లేస్లలో ఉన్న టీమ్స్, మా టీం కూడా ఒక ప్లేస్లోకి పోయింది. సో మేము చూసాం టిపికల్గా, అది నా 3rd year ఆఫ్ మై సర్వీస్. సో అకాడమీలో ఏమేమి నేర్చుకున్నామో క్లియర్గా జ్ఞాపకం ఉంది. ఇట్లయితే ఈ స్టెప్స్, ఇప్పుడు లాఠీ చార్జ్, ఇప్పుడు గ్యాస్, ఇప్పుడు మీరు అనౌన్స్ చేయాలి, తర్వాత మీరు ఫైర్ చేయాలి, ప్రొసీజర్ ప్రకారం ఫైర్ చేయాలంటే రెడ్ షర్ట్ అతన్ని చేయాలి, గల్లలుంగి అతన్ని మోకాలు అట్లా అండి. సో అవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యాం. సో ఒక చోట్ల వాళ్ళు గోడౌన్ దగ్గర పెడుతున్నారు, మనుషులు ఎంబడి పెడితే దెన్ వీ డిడ్ ఆల్ స్టెప్ బై స్టెప్ దాంట్లో అండి చేసేస్తే 15 rounds we fired and all 15 are hit. 3 or 4 people died and rest injured. ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారం. అప్పటికి నాకు మరాఠీ కూడా సరిగా రాదు, బట్ ఇట్ వెంట్. ఈవినింగ్ వరకు మొత్తం పీస్ఫుల్ అయిపోయిందండి మాలేగావ్. పీస్ఫుల్ అయింది. కానీ మా ఇన్స్పెక్టర్స్ అంతా వాళ్ళు వయసులో నాకంటే సీనియర్స్, బట్ ర్యాంక్ వైజ్ జూనియర్స్. సో వాళ్ళు, సార్ ऐसा नहीं करना था, हम भी फायर किया, हम हवा में फायर किया, आप ऐसा मार दिया तो कैसे चलेगा, कैसा नहीं, हम तो पुस्तक में जो सिखाया वो सिखाया. సో దేవట్ అప్పుడు ఏంటంటే మైండ్లో నాకు చింత కూడా రావట్లేదు. నైతో అభితో ఎంక్వైరీ హో జాయేగా, జ్యుడిషియల్ ఎంక్వైరీ హోగా, జో హోగా హమ్ జో కరెక్ట్ సిఖాయా వో హీ కియా. సో అయిపోయిందండి, అంతా అయిపోయింది. దెన్ ఠీక్ హై, వి వర్ రెడీ టు ఫేస్, దెర్ ఇస్ నథింగ్ టు బి డన్ నౌ. కానీ ఒక 4 రోజుల తర్వాత ఒక మనిషి వచ్చాడు. వచ్చి, సార్ మీకు సన్మానం చేయాలి. వీళ్ళంతా నాకేమో టెన్షన్ పెడతా ఉన్నారు, నువ్వు వాట్ యూ డిడ్ అని చెప్పేసి, నువ్వు సన్మానం అంటావు ఏంటో అని. బట్ ఆ యంగ్ ఏజ్ కదండి, మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. मैं शाम को बताता हूँ आपको, शाम को नहीं నెక్స్ట్ డే बताता हूँ, तो सोच के అని. तो మా వాళ్ళని అడిగా, వీడు ఎవడు ఏంటి కనుక్కోండి అని చెప్పేసి. మా వాళ్ళు కనుక్కున్నారు, సార్ ఎవడైతే చనిపోయాడో వాళ్ళ అన్న వీడు. అండ్ మాలేగావ్ ఎట్లా ఉంటుందంటే, గల్లీలో మీరు దిగారంటే మళ్ళీ దారి దొరకడం కష్టం అండి. ఓల్డ్ సిటీలో కూడా ఆ కాలంలో దిగిన తర్వాత మళ్ళీ మనకు దారి దొరకదు. సో అట్లా ఉండేది అది. అండ్ దెన్ మాలేగావ్ ఏంటంటే 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. మన ఒక రూమ్లో ఉన్నారంటే 10 మంది ఉన్నారంటే 3 ఉదయం నిద్రపోతారు, 3 లేస్తారు, 3 బయటకు పోతారు. సో సైకిల్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా కానీ మొహం గడిగేవాడు రోడ్డు మీద ఉంటాడు మనకి అట్లా. సో అంత పాపులేషన్ డెన్సిటీ దాంట్లో. సో ఆ దాంట్లో పోవాలి. సో
సో మా వాళ్ళని అడిగితే పోదాం సార్ అని, చలో పోదాం అని చెప్పి వాడిని నెక్స్ట్ డే చెప్పాము వస్తాం రాఫెల్ స్టేషన్కి అని చెప్పేసి. సో అంటే వాళ్ళ ఇంట్లో డెత్ ఉంది తెలుసు కూడా. తెలిసి కూడా ఆ, సో మా వాళ్ళని మేము అక్కడక్కడ డిప్లాయ్ చేసేసుకున్నాం, వెళ్ళిపోయాం అక్కడ ఆ గల్లీలోకి వెళ్ళి అంతా చేసేసి చేస్తూ ఉన్నాం, మీటింగ్ అవుతూ ఉంది. దెన్ అతను మాట్లాడడానికి వచ్చింది, సాబ్కు మాలూమ్ है या नहीं मालूम है, हमारा भाई मर गया इसमें, फिर भी हम ये सम्मान इसलिए कर रहे बिकॉज उसका टीम फेयर था. అచ్చా. हमारा भाई को हम बोला है नहीं మేము మావాని పోవద్దు అని చెప్పాము, అయినా పోయాడు, అందుకని వాడికి అది అయింది, లేకుంటే వాడు పోకపోయి ఉంటే ఇన్సిడెంట్ అయి ఉండేది కాదు. సో ఆ విధంగా వాడు ప్రే చేసి ఫెలిసిటేట్ చేశాడు. ఈ వాజ్ జెన్యూన్. మాకు డౌట్ ఉండింది ఏమని చెప్పేసి. సో దట్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీ పోలీస్ మెడల్. దట్ ఈస్ వాట్ గ్రేట్. అది గ్రేట్ ఇన్సిడెంట్. అది మాలగాం జ్ఞాపకం అండి.